ఆయన పేరు చెప్పగానే వెండితెరే కాదు, మొత్తం అందరి మొహాలు కూడా బంగారుమయం అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్లో కూడా పూలు పూస్తాయి, స్టూడియోలో పళ్ళు కాస్తాయి. ఆయన కోసం రాముడి పాదం తాకడానికి రాయి ఎలాగైతే ఎదురు చూసిందో, హీరోయిన్లు కూడా ఒక్క ఛాన్స్ ఆయన సినిమాలో దొరికితే చాలనుకుంటారు. ఇక ఆయన సినిమాలో చేసినటువంటి హీరోల ఇమేజే మారిపోతుంది. రక్తి భక్తి రెండింటినీ మనకి చూపించినటువంటి దర్శకేంద్రులు రాఘవేందర్ రావు గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి సన్మానం చేయడానికి వేదికపైకి ప్రెసిడెంట్ ఆఫ్ తానా మోహన్ ననపనేని గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల గారిని ఇన్వైట్ చేస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే గౌరవనీయ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు డూ ద ఆనర్స్. ఇంతకుముందు స్టేజ్ మీదకి రాగానే రాఘవేందర్ రావు గారు బొకే అడిగేవాళ్ళు, ఈ మధ్య మైక్ అడుగుతున్నారు. అలాగే ఈ ఫెలిసిటేషన్లో పాలు పంచుకోవడానికి మా సినీ కళాకారులని అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విక్టరీ వెంకటేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ సురేష్ బాబు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. నారా రోహిత్ గారిని, నవదీప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిఖిల్, అండ్ సినిమా పరిశ్రమకి సంబంధించిన దర్శక నిర్మాతలు కళాకారులు ఎవరైనా ఉన్నట్టయితే వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హర్నాథ్ పులిచెర్ల గారు, వి వెల్కమ్ యూ. పరుచూరి వెంకటేశ్వరరావు గారికి మా సాదర స్వాగతం. రాఘవేందర్ రావు గారి ఎన్నో సినిమాలకి అద్భుతమైన కథలని మాటల్ని రాసినటువంటి డైలాగ్ రైటర్స్. రాఘవేందర్ రావు గారికి సన్మానం అంటే సినిమాకి సన్మానమే. టు డూ ద ఆనర్స్ కోడెల శివప్రసాద్ గారిని మొమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మోహన్ ననపనేని గారు టు ప్లీజ్ డూ ద ఆనర్స్ టు. చూసారా, ఇంతకుముందు నేను మైక్ ఇస్తూ ఉంటే వద్దనేవాళ్ళు, ఇప్పుడేమో మైక్ కోసమే ఎదురు చూస్తున్నారు. రాఘవేందర్ రావు గారు మాట్లాడిన తర్వాత మేము కూడా ప్రేక్షకుల తరఫు నుంచి 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం, సౌందర్యలహరిలో అడగనివి. డైరెక్టర్గా అందరికి నమస్కారం. డైరెక్టర్గా నాకు తెలిసింది 2 ముక్కలు స్టార్ట్ టు కట్ అంటాం. ఇక్కడ కూడా తానా థ్యాంక్ యూ. రాఘవేందర్ రావు గారు, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు మౌనముని అనేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఎలాంటి టైటిల్ అయితే మీకు సూట్ అవుతుందో మీరు సజెస్ట్ చేస్తే బాగుంటుంది. మహామౌనముని. రాఘవేందర్ రావు గారు, అంతేకాకుండా ఇవాళ చాలా అదృష్టం ఏంటంటే వెంకయ్యనాయుడు గారి తర్వాత పెట్టారు. ఆయన మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా తప్పట్లు కొట్టడానికి కూడా ఓపిక ఉండదు. అయినా సరే మేము కొన్ని అడగాలనుకుంటున్నాం. వెంకటేష్ గారు, మీ కాంబినేషన్లో వచ్చినటువంటి కూలీ నంబర్ 1 సినిమా 100 డేస్, మరి ఆ 100 డేస్ అప్పుడు మీరు మాట్లాడలేదు. అప్పుడు మీరు మాట్లాడాలనుకునేవి ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పండి. అప్పుడు మీరు మాట్లాడాలనుకునేవి ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పండి. డబ్బు ఉంటే మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేందర్ రావు గారు అండ్ మిగిలిన అతిథులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కోడెల శివప్రసాద్ గారిని అలాగే యార్లగడ్డ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ రాఘవేందర్ రావు గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, నారా రోహిత్ గారు అండ్ ఆల్